వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. ప్రీవియస్ వీడియోలో మనం టైమ్ అండ్ డిస్టెన్స్ మీద ప్రాబ్లమ్స్ అడిగితే అది రిలేటివ్ స్పీడ్ మీద ట్రైన్ బెస్ట్ ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలి క్లియర్గా నేర్చుకున్నాం కదా. సో ఫస్ట్ ప్రీవియస్ 2-3 వీడియోస్లో నేను వచ్చేసి 2 ట్రైన్స్ కొలైడ్ అయినప్పుడు అలాగే ఓవర్టేక్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అలాగే కార్స్ మీద కొన్ని షార్ట్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా లాంగ్ వీడియోస్లో వచ్చేసి మళ్ళీ ట్రైన్ ఆగి ఉన్న పర్సన్ని లేదా మూవ్ అవుతున్న పర్సన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, లేదా ఒక పోల్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఈ వీడియోస్ చూసాం. సో ఈ రోజు టైమ్ అండ్ డిస్టెన్స్ లో ట్రైన్ బెస్ట్ ప్రాబ్లమ్స్ మీద ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు. ఇది ఒక టైప్ అనమాట. ఇదేంటి అంటే ట్రైన్ అనేది ఒక సెటన్ బ్రిడ్జ్ కానీ లేదా ఒక ప్లాట్ఫామ్ కానీ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, లేదా డీటెయిల్స్ ఇస్తారు. డీటెయిల్స్ ఇచ్చి మనకి ట్రైన్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇలా మనకి ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలి అవన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా నేర్చుకున్నాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ లో మనకి ఇక్కడ చూద్దాం. మనకి ఒక ట్రైన్ ఇచ్చారు, అలాగే ఒక బ్రిడ్జ్ ఇచ్చారు. సో బ్రిడ్జ్ యొక్క లెంత్ వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ బ్రిడ్జ్ది. అలాగే ట్రైన్ డిస్టెన్స్ కూడా 2 కిలోమీటర్స్ లెంత్ ఉందన్నమాట. ట్రైన్ 2 కిలోమీటర్స్ ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుందంట, 72 కిలోమీటర్స్ పర్ అవర్. గంటకి 72 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ మూవ్ అవుతుంది. అది 2 కిలోమీటర్స్ ఉన్న ట్రైన్ 2 కిలోమీటర్స్ ఉన్న బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇది మనకి అడిగిన క్వశ్చన్ అనమాట. టైమ్ టు క్రాస్ ద బ్రిడ్జ్. సో 2 కిలోమీటర్స్ లెంత్ ఉన్న ట్రైన్ వచ్చేసి 2 కిలోమీటర్స్ పొడుగున్న బ్రిడ్జ్ ని దాటడానికి అది ట్రైన్ వేగం ఎంత, 72 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది. ఎంత టైం తీసుకుంటుంది, సో మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో టైమ్ అండ్ డిస్టెన్స్ లో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటో మీకు తెలుసు కదా. టైమ్ అండ్ డిస్టెన్స్ లో ట్రయాంగిల్ ప్రతి వీడియోలో చెప్తాను, అంటే లెంతీగా అవుతుంది అని అనుకోవద్దు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో టైమ్ అండ్ డిస్టెన్స్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ స్పీడ్ టైం. డిస్టెన్స్ అడిగితే స్పీడ్ ఇంటూ టైం చేయాలి. అదే టైం అడిగితే మనకి టైం dy/s డిస్టెన్స్ బై స్పీడ్. అదే స్పీడ్ అడిగితే డిస్టెన్స్ బై టైం చేయాలి. సో మనకి ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, డిస్టెన్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఎంత స్పీడ్ తో వెళ్తుంది అన్నారు, 72 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో టైం ఫైండ్ అవుట్ చేయాలంటే యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, టైం ఈక్వల్ టు d/s డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకి ఇక్కడ 2 డిస్టెన్స్ ఇచ్చారు కదా, 2 కిలోమీటర్స్. ట్రైన్ కంప్లీట్ గా ఆ బ్రిడ్జ్ మొత్తం క్రాస్, అంటే బ్రిడ్జ్ మీద కంప్లీట్ గా వెళ్ళాలి కదా. ఆ 2 కిలోమీటర్స్ ట్రైన్ మొత్తం కౌంట్ అవుతుంది. సో మనం ఇక్కడ 2 డిస్టెన్స్ తీసినప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 2 కిలోమీటర్స్ ప్లస్ 4 అంటే 4 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత, 72 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది. సో 72 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది. అంతేకాకుండా మనకి డిస్టెన్స్ ఎంత, ట్రైన్ లెంత్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి ఎంత వచ్చింది, 2 కిలోమీటర్స్. సో దీని వల్ల ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చారు కదా 2 కిలోమీటర్స్ ప్లస్ 4 కిలోమీటర్స్ పై స్పీడ్ ఎంత, 72 కిలోమీటర్స్ పర్ అవర్ వేగం. సో క్యాన్సిల్ చేస్తే ఎంత టైమ్స్ వస్తుంది, 18 వస్తుంది. సో 18 టైం ఎంత, 18 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ మనకి కిలోమీటర్స్ పర్ అవర్ అన్నారు, ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్ అన్నారు. సో మనం 18 ఇంటూ దీన్ని మీటర్స్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. టైం టు క్రాస్ ద బ్రిడ్జ్. బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదు కదా, అవర్స్ లో కాదు, నా మినిట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 5/18 5 minutes per seconds. ప్రాబ్లమ్స్ ఏవైనా అడుగుతారు. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ విధంగా తీసుకోవాలి, ఓకేనా. థ్యాంక్ యూ.